కొత్తగా నిమిత్తం. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చుక్కకూర పప్పు. సో చుక్కకూర పప్పు కోసం అయితే ముందైతే కుక్కర్లో అయితే కందిపప్పును అయితే పెట్టుకోవాలి. కందిపప్పు 4-5 విజిల్లు వచ్చిన తర్వాత ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాత అయితే మనం ఇప్పుడు తాలింపు రెడీ చేసుకుందాం. తాలింపు కోసం అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మన కారానికి తగ్గినట్టుగా ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఒక 4 to 5 అయితే ఎండుమిర్చి అయితే ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత వెల్లుల్లి అనేది దంచి వేసుకుంటే ఆ రసం అనేది కూడా పప్పులో అయితే దిగుతుందండి. చాలామంది వెల్లుల్లిని తీసి పక్కన పడేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం వెల్లుల్లి ఇలా వేసామంటే వాళ్ళు పప్పుతో పాటు వెల్లుల్లి కూడా అంటే వెల్లుల్లి రసం కూడా అందులో దిగుతుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత మా చుక్కకూరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో తాలింపులో వేసుకోవాలి. పప్పు చాలామంది డైరెక్ట్గా పప్పులో అయితే చుక్కకూర వేసి ఉడికించేస్తూ ఉంటారండి. అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అనేది మీకు డిఫరెంట్గా తెలుస్తుందండి. చుక్కకూర ఫ్రై అయిపోయిన తర్వాత దగ్గరగా అయిపోతాయి, మన ఆకుకూరలు వెంటనే దగ్గరగా అయిపోతాయి కదా. ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని అయితే పప్పులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం పసుపు అండ్ మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మనం ఎంత కన్సిస్టెంట్ చూసుకొని పప్పులో అయితే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఒక 5 to 10 minutes అయితే పప్పును అయితే ఉడికించుకోవాలండి. ఆ పప్పు ఉడికితే అప్పుడు పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. చాలామంది పప్పు వేసిన తర్వాత ఒక 5 minutes ఇలా ఉడికించేస్తారు, ఆపేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక 5 to 10 minutes అయితే పప్పును ఉడికించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం పప్పు చేసేటప్పుడు ఏదో ఒక ఆకుకూరను అందులో వేసి చేస్తూ ఉంటే పిల్లలు కూడా పప్పు అయితే తినేస్తారు. ఆకుకూరలు వేరేగా తినాలంటే తినరు. కాబట్టి మనం ఇలా పప్పులో ఏదో ఒక ఆకుకూర వేసి వాళ్ళకి పెడితే వాళ్ళ హెల్త్కి కూడా మంచిది. చుక్కకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, చుక్కకూర పప్పు అయితే పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈ పప్పుతో దుంపల ఫ్రై కానీ, క్యారెట్ ఫ్రై కానీ, అప్పడాలు కానీ అయితే ఉంటే చాలా బాగుంటుంది. ఎమ్మీగా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, బాయ్ అండి.